ఇది ఒక పేపర్లో వచ్చిన తర్వాత అదేదో మనకి ఎక్కడెక్కడికో లింక్ కలపాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన వీళ్ళు చేస్తున్నారని తెలిసినప్పుడు దీని కథా కమీనస్ ఏందో చూద్దామని కోర్టులో నడుస్తున్నది కేసు కూడా. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఒక సంవత్సరం రోజుల తర్వాత, ఒక సంవత్సరం రోజులేమి ఇంత పెద్ద పోలీసు వ్యవస్థకి ఎవరిదని తెలియకుండా పోలా, ఒక సంవత్సరం తర్వాత ఆ అమౌంట్ నాది అని అన్యాయంగా తీసుకెళ్లి సిబ్బందిని ఒప్పించే ప్రయత్నం చేయడం. నేను గవర్నమెంట్ విప్పుగా ఉన్నప్పుడు నా గన్మెన్గా ఉండేవారు గిరి అనే అతన్ని ఎక్కడో అతను శ్రీకాకుళంలో ఉంటే అతన్ని తీసుకెళ్లి 5 రోజులు నిర్బంధించారు. అసలు పెట్టుకోవడానికి లేదు. అడిగా ఏంది బాబు అని అడిగితే లీవ్లో ఉంటే తీసుకెళ్లారు సార్. ఎక్కడో 5 రోజులు బెదిరించి భయపెట్టి అతని చేత స్టేట్మెంట్ ఇమ్మంటారు. మీ కానిస్టేబులే కదా, మీ పోలీసే కదా, సంవత్సరం రోజుల పాటు ఎందుకు విచారం చేయాలా, సంవత్సరం రోజుల పాటు ఎందుకు పిలవాలా, సంబంధం ఉంటే సంవత్సరం తర్వాత భాస్కర్ రెడ్డి గుర్తొచ్చాడా అంటే ఏదో ఒక రకంగా నన్ను ఇబ్బంది పెట్టాలి కాబట్టి ఫస్ట్ నా కొడుకుని ఇబ్బంది పెట్టాలని చెప్పి నా కొడుకు పైన లుకౌట్ నోటీస్ ఇచ్చారు. 5-6 పోలీసు వెహికల్ వచ్చినాయి. నా కొడుకు వాళ్ళ స్నేహితులు పెళ్లికి పోతుంటే తీవ్రవాదం తీసుకొచ్చినట్టు బెంగళూరు నుంచి ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చారు. చివరికి ఇక్కడికి వచ్చి 41 నోటీస్ ఇచ్చారు. ఈ ప్రపంచంలో ఎక్కడైనా లుకౌట్ నోటీస్ ఇచ్చి 41 నోటీస్ ఇచ్చింది ఎక్కడ చూసారా మీరు? వాళ్ళకి అర్థమైంది. తప్పుడు కేసు పెట్టాం, కోర్టుకు పోతే అనవసరంగా మొటికాయలు పడతాయి. లుకౌట్ నోటీస్ ఇచ్చి తీవ్రవాదం తీసుకొచ్చి 41 నోటీస్ ఇచ్చారు. ఇంటికి వెళ్ళిపో అంటాడు. వాడు ఇంటికి వెళ్ళను, నేను కోర్టుకు పోతా, నేను కోర్టులో జడ్జి చెప్పుకుంటానండి. లేదు అడుక్కొని ఇంటికి పంపించారు. తర్వాత నా మీద పోక్సో కేసు పెట్టారు. అరే వాళ్ళ తండ్రి ఫోన్ చేసి నా బిడ్డకి ఇట్లా అన్యాయం జరిగింది, ఎవరు నా బిడ్డని ఇట్లా తీసుకెళ్లారు, ఇబ్బంది పెట్టారు, నువ్వు వచ్చి సహాయం చేయని ఒక తండ్రి అడుక్కుంటే నేను వెళ్ళి ఆ బిడ్డకి న్యాయం చేద్దామని వెళితే ఆ బిడ్డని అపస్మారక స్థితిలో ఇబ్బందులతో ఆసుపత్రిలో ఉంటే ఎల్లమందనే ఊర్లో తలకోన దగ్గర ఆ బిడ్డని తీసుకొచ్చి తిరుపతి స్విమ్స్ దగ్గర అడ్మిట్ చేసి అమ్మాయికి ఆరోగ్యాన్ని బాగా చూడమని చెప్పి వెళితే అదే తండ్రి చదువుకోలేదు కాబట్టి, అతను చదువు రాదు కాబట్టి అతని దగ్గర సంతకాలు తీసుకొని అతని దగ్గర ఏం పెట్టించారు, నా వల్ల కుటుంబానికి అంటే పోక్సో కేసు పెట్టారు. ఆ బిడ్డకి ఇది జరిగిందని ఏమైనా అర్థం ఉందా? తన తండ్రి ఏం చేశాడు, మీరు పెట్టించారు, అరెస్టుల కోసం ట్రై చేశారు. నేను ఆ రోజే చెప్పాను, మీ అందరి సమక్షంలో చెప్పాను, అయ్యా నేను నైతిక విలువలు ఉన్నవాడిని, ఒక తండ్రి ఆపదంటే శత్రువైనా వెళుతా, నేను ఆపదంటే నా మనస్తత్వం అది. అయితే మంచి చేయడానికి వెళితే నా మీద పోక్సో కేసు పెడతారా? తప్పుడు కేసు పెట్టారు కాబట్టి నేను యాంటిసిపేటర్ కూడా పోను, ఎక్కడికి వెళ్ళను, ఇట్లాగే ఉంటా, దేవుడు చూస్తున్నాడని అరెస్ట్ చేసుకోమని చెప్పి ఈ రోజుకి అట్లాగే చేసుకోమని చెప్పి అరెస్ట్. తర్వాత వాళ్ళ తండ్రి రియలైజ్ అయ్యి సాక్షాత్ మీ ప్రెస్ ముందరికే వచ్చి నా బిడ్డను రక్షిస్తే, నా బిడ్డకి మంచి చేయమని నేను కోరితే అతను వస్తే నేను చదువుకోలేదు కాబట్టి నా దగ్గర సంతకాలు తీసుకొని భయపెట్టి బలవంతం పెట్టి నా దగ్గర ఇచ్చేసి మీరు మంచి చేసిన వ్యక్తి మీద కేసులు పెడతారా, ఇది పాపం కదా అని భార్య భర్త ఇద్దరు, ఆ పిల్ల పాప తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి ప్రెస్ ముందర చెప్పడమే కాకుండా హైకోర్టుకి వెళ్ళి రిట్ కూడా వేశారు, హైకోర్టులో అఫిడవిట్ కూడా వేశారు. మా చేత ఇలా తప్పుడు కేసు పెట్టించారు పోలీసులు అని. ఫస్ట్ ఏమో నా కొడుకు లుకౌట్ నోటీస్ ఇచ్చారు, ఇప్పుడేమో మొన్నేమో నా మీద పోక్సో కేసు పెట్టడానికి ట్రై చేశారు. 1 సంవత్సరం తర్వాత ఆడు కోర్టులో నడుస్తున్నది, ఆ వ్యక్తి నాదని కోర్టులో క్లెయిమ్ చేస్తున్నాడు, కోర్టులో అతనికి జడ్జిమెంట్ వచ్చిండదు. జడ్జిమెంట్ ఏమంటే అతను విచారిస్తున్నావు, అతను ఏమో డిస్టర్బ్ చేయకూడదని 1 సంవత్సరం తర్వాత నాది అని చెప్పమంటారంట, నాది అని రాయమంటారంట. ఇది ఒక్కటే కూడా కాదు, ఇంకా చాలా డబ్బులు అతను ఇచ్చేశాడు, ఒక 500 కోట్లు అతను చేసినట్టు రాయంటారంట. అతను అడిగాడు, సార్ నేను కానిస్టేబుల్ సార్, 500 కోట్లు నేనేం చేస్తాను, నేను ఏంది సార్ ఇదంటే, సరే బా 400 కోట్లు అని రాద్దామా అంటారంట. ఏంది సార్ ఇదంటే 300 కోట్లు రాద్దామా అంటారంట. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్, నేను 500 కోట్లు అయింది, 400 కోట్లు అయింది, 300 కోట్లు అయింది, నేను రాయడం ఏంది, ఆయన సంబంధం ఏంటంటే సరే పోయా మీడియాగా ఒక 200 నుంచి 250 కోట్లు రాద్దాం, సంతకం పెట్టి అంటారంట. వీడియో చేయమంటారంట, పేపర్ రాయిస్తారంట, ఒకటి బెదిరిస్తారంట, నీ ఉద్యోగం రిమూవ్ చేస్తారంటారంట, నువ్వు రోడ్డును పడతామంటారంట, నీ కుటుంబాన్ని తీసుకుని రోడ్డు మీద పెడతామంటారంట. అతను బీపీ వచ్చి పడిపోతే కొంత రెస్ట్ ఉండే అతనికి మళ్ళీ ఇతనికి చూద్దాం మళ్ళీ వస్తారంట. చివరికి వాళ్ళ భార్యకి ఫోన్ చేస్తారంట, వాళ్ళ భార్యకి ఫోన్ చేసి సిట్ ఆఫీసు నుంచి వాళ్ళ కుటుంబాన్ని బెదిరిస్తారు, కానిస్టేబుల్ బెదిరిస్తారు, పెట్టి ఏమని రాయమంటున్నారు, 500 నుంచి ఒక 200 నుంచి రేపు కోర్టులో వేస్తారు, మీరే చూడండి, ఒక 200 నుంచి 250 కోట్లు భాస్కర్ రెడ్డి ఇచ్చేసాడు, ట్రాన్స్పోర్ట్ చేశాడని, తీసుకెళ్ళాడని. ఏంటయ్యా నాకు అర్థం కాకుండా ఉంది. 1 సంవత్సరం తర్వాత ఈరోజు గుర్తొచ్చిందా? ఈరోజు తప్పుడు కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తారా? పోక్సో కేసు పెట్టడానికి ట్రై చేశారు, తీవ్రవాద కేసు లుకౌట్ నోటీస్ పెట్టడానికి ట్రై చేశారు, ఇప్పుడు తీసుకొచ్చి సిబ్బందుల్ని బెదిరించి తప్పుడు కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ మనస్సాక్షి ఉందా ఎక్కడైనా మీకు?